స్ట్రెస్, యాంగ్జైటీ. చాలా మంది ఇవి 2 ఒకటే అనుకుంటారు. స్ట్రెస్ అనేది టెంపరరీ, యాంగ్జైటీ అనేది ఒక పర్మనెంట్ హెల్త్ కండిషన్‌గా గూడా మారచ్చు. స్ట్రెస్ అనేది జనరల్‌గా మన లైఫ్‌లో జరిగే నెగెటివ్ థింగ్స్ వల్ల వచ్చే సిట్యుయేషన్. అంటే మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, లేదా మనం ఫైనాన్షియల్ క్రైసిస్‌లో ఉన్నప్పుడు, లేదా మనం అనుకున్నది జరగనప్పుడు వచ్చే సిట్యుయేషనే స్ట్రెస్ అంటాము. సో, స్ట్రెస్‌కి పెద్దగా ట్రీట్మెంట్ అవసరం లేదు. ఒక మోటివేషనల్ వీడియో చూసినా గానీ అది తగ్గిపోతది. లేదా ఆ సిట్యుయేషన్‌లో నుండి బయటకొచ్చినప్పుడు నేచురల్‌గా అదే నార్మల్ అయిపోతుంది. బట్ యాంగ్జైటీ అలా కాదు. దానికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో, జనరల్‌గా సైకియాట్రిస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ యాంటీ సెడేటివ్స్, యాంటీ సైకోటిక్స్ అండ్ యాంటీ డిప్రెసెంట్స్ అండ్ సైకోథెరపీస్. ఇవన్నీ మెడిసిన్స్ మన బ్రెయిన్‌ని స్లో డౌన్ చేసి ఫోర్స్‌ఫుల్‌గా కామ్‌నెస్‌ని క్రియేట్ చేస్తుంది. అది నేచురల్ కాదు. సో, మీరు ఎప్పుడైతే అవి మానేస్తారో మళ్ళీ అవన్నీ సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫ్యూచర్‌లో లాంగ్ టైమ్ వాడితే ఖచ్చితంగా అడిక్ట్ అవ్వే అవకాశం ఉంది. చాలామంది డాక్టర్స్ చెప్తారు యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోండి అని. బట్ ఒక మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు నిజంగా ఇవన్నీ పాటించగలుగుతారా? రాదర్ దెన్ ట్రీటింగ్ ద సిమ్టమ్స్ దీనికి ఒక రూట్ కాజ్ అనాలిసిస్ అవసరము. అందుకే మా క్లినిక్‌లో ఒక పేషెంట్ అసలు ఎందుకు యాంగ్జైటీలోకెళ్ళాడు? ఎందుకు ఇలాంటి మెంటల్ హెల్త్ డిజార్డర్స్‌లోకి వెళ్లారనే దాన్ని రూట్ కాజ్‌ని పట్టుకొని పర్మనెంట్‌గా దాన్ని ట్రీట్ చేయడానికి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ హోమియోపతి ట్రీట్మెంట్‌తో మేము క్యూర్ చేయగలుగుతాం. ఇలా మేము చాలా మందిని హోమియోపతి ట్రీట్మెంట్‌తో యాంగ్జైటీ అండ్ మిగతా మెంటల్ డిజార్డర్స్‌ని కూడా క్యూర్ చేసాం. కానీ నోట్ సో ఎవరైతే యాంగ్జైటీ గాని లేదా వేరే మెంటల్ హెల్త్ డిజార్డర్స్ సివియర్ అడ్వాన్స్డ్ కండిషన్‌లో వస్తారో వాళ్ళకు ఓన్లీ హోమియోపతి హెల్ప్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అడిక్షన్ స్టేజ్‌లో ఉంటారు. వి నీడ్ సపోర్టివ్ థెరపీస్ యాస్ వెల్.